షాప్స్కి సంబంధించి సుమారుగా 40,000 బెల్ట్ షాపులు ఉండడం, ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూములు ఉండడం, ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తాగించే వ్యవస్థ ఆ రోజు మనం చూస్తాం. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019లో కొన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం గవర్నమెంట్ సెక్టర్లో చక్కగా ఉండాలని, అలానే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలని ఆర్టీసీని కూడా ఆయన గవర్నమెంట్లోకి తీసుకోవడం. వీటన్నింటితో పాటు ఈ లిక్కర్ షాప్స్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం పాడవుతా ఉందన్న ఆలోచనతో ఆయన లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకోవడం కూడా జరిగింది. గవర్నమెంట్లోకి తీసుకున్న తర్వాత అక్కడ మనకు జరిగినటువంటి మంచి ఏంటంటే, రాత్రి సుమారుగా 10 గంటలకు క్లోజ్ చేయాలంటే 9:55 కల్లా షాప్స్ అన్నీ క్లోజ్ చేసి, నైట్ టైం ఎక్కడా కూడా మనకి లిక్కర్ అవైలబిలిటీలో కూడా ఉండేది కదా. ఆ రోజు ఎక్కడా కూడా పర్మిట్ రూమ్లు ఉండేటివి కాదు, ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండేటివి కాదు. అట్లాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకొని వచ్చి ఏవైతే గవర్నమెంట్ డిస్టిలరీస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే లిక్కర్ రావడం, కానీ దానికి సంబంధించి ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. తెలిసిన తర్వాత ఆ షాప్ మీద ఎటువంటి పరిస్థితుల్లో రైడ్ చేయడం కానీ, ఆ షాప్ మీద కేసులు నమోదు చేయడం కానీ ఏ అధికారి కూడా సాహసించే పరిస్థితిగా ఎక్కడైతే తయారవుతా ఉందో ఆ కెమికల్స్ని తీసుకొచ్చి తర్వాత రోజు కల్లా షాప్స్లో కానీ బెల్ట్ షాప్స్లో కానీ అమ్ముతా ఉన్నందువల్ల ఈ రోజు దాన్ని తాగి వారందరూ కూడా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనేక మంది ఈ రోజు చనిపోతా ఉన్నారు. చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసెస్ దగ్గర వైఎస్ఆర్సీపీ తరఫున ఒక డిమాండ్ చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ నకిలీ మద్యం ద్వారా, ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ కనుక మీరు ముందుకు తీసుకెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నుండి పోరాడుతుందని మాత్రం తప్పకుండా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.